హా! దోస్తులు కంటిన్యూషన్ వీడియో ఇది. 1,00,000 పెట్టారు కదా అక్క, మరి మీకు ఎంత లాభం వచ్చింది అని అడుగుతున్నారు. నేను చెప్పాను కదా, నేను సేల్ చేసే ప్రతి ఐటమ్ మీద నేను చూసుకునేది జస్ట్ 100 అంటే 100 రూపీసే. మీకు ఆ రోజు అదే చెప్తున్నా, ఎప్పటికీ అదే చెప్తా. ఎందుకు అని అంటే 100 రూపీసే ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఎక్కువ లాభం ఆశించకుండా ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేయాలన్నది నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే, నేను తెలంగాణ బిడ్డను కాబట్టి మన దగ్గర పంచలోహ జ్యువెలరీ అంటే చాలా ఇష్టపడతారు. ఆ ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. అండ్ ఇంకొకటి, నన్ను అందరూ ఫ్రీక్వెంట్ గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కస్టమర్స్ అడిగేది ఏంటంటే, మీరు బిజినెస్ చేయడానికి ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేశారు అంటే, చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎవరు సపోర్టివ్ గా ఉన్నారు అక్క అని అంటే, ఫస్ట్ థింగ్ మా హస్బెండే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. నేను ఏ పని చేసినా కూడా చెయ్యి, నేనున్నా అని అంటారు. నేను ప్రతిదీ, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా తను నాకు హెల్ప్ చేస్తారు. మీ అందరికి తెలుసు, నేను హెల్త్ పరంగా చాలా సిక్. మీకు తెలిసిన విషయమే. నేను ట్రావెలింగ్ చేయలేను. అయినా కూడా నన్ను తీసుకురావడం అంతా తన బాధ్యతే. కాకపోతే ఏంటంటే, నేను ఐటమ్ విషయంలో నేను కళ్ళతో చూసి ఓకే అనుకున్న తర్వాతనే నేను ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నా. ప్లస్ ఇంకొకటి, మన దగ్గర దొరికే ఐటమ్స్ మీకు ఎక్కడా కూడా దొరకవు. అంటే దీని రిప్లికాస్ వాళ్ళు చేయించలేరు. ఎందుకంటే నేను స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపిస్తున్నా కాబట్టి నాకంటూ ఒక బ్రాండ్ ఐటమ్ ఉంది. దాంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. నా దగ్గరకు వచ్చి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ నా ఫింగర్స్ కి పెట్టుకొని చూపిస్తున్నా లక్ష్మీదేవి రింగ్. ఈ రింగ్ ఉంది కదా, ఇది నాది గోల్డ్ రింగ్. దీన్ని నేను పంచలోహంలో చేపించిన. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే, నేను పెట్టుకుంది కూడా పంచలోహమే అనుకొని చాలా మంది అక్క పంచలోహం ఇంత బాగుంది ఇంత బాగుంది అంటున్నారు. అయితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఒక రోజు ఈ రింగ్ తను తీసుకెళ్లిపోయి తెల్లారి అక్క మీ రింగ్ నేను పెట్టుకొచ్చుకున్నా అక్క అని అంటే, సరే అమ్మ తీసుకొచ్చి ఇవ్వు అని అన్న. నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే దగ్గరే, మనకు దగ్గరే ఉంటది, 1.5 కిలోమీటరే ఉంటది. ఆ అమ్మాయి వచ్చింది, ఇచ్చింది. తర్వాత నేను అనుకున్నా, నా గోల్డే పోయేది ఉంటే పరిస్థితి ఏంటా అనుకున్నా. కానీ తను గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టలేదు. తనకి ఎందుకో అనిపించినట్టుంది. ఇది అంటే ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న గుర్తుంటది, ఇక్కడ నా నేమ్ ఉంటది అనమాట. దాని వల్ల తను గుర్తుపట్టింది. అట్లా నా రింగ్ నాకు మళ్ళీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, తను నెక్స్ట్ నా దగ్గర లక్ష్మీదేవి రింగ్ తీసుకొని వెళ్ళి కూడా దగ్గర దగ్గర 4.5 months 5 months అవుతుంది అనుకుంటా. తను ఇప్పటి వరకు ఇచ్చినది ఏంటంటే, అక్క అసలు ఎట్లా ఉంది అట్లనే ఉంది, కలర్ పోవడం కాదు అసలు, ఇంకా రోజు రోజుకి షైన్ వస్తుంది. నేను ఇదివరకు చాలా దగ్గర తీసుకున్న పంచలోహం కానీ ఇట్లా మీ దగ్గర ఉన్నట్టు లేదు అని తను నాకు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆన్లైన్ కస్టమర్ కాకుండా ఆఫ్లైన్ కస్టమర్స్ దగ్గరకు వచ్చి ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కస్టమర్స్, వాళ్ళు ఎవరు నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. అయినా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఎంతో దూరం నుంచి, నల్గొండ ఎక్కడ, సూర్యాపేట ఎక్కడ, హుజరాబాద్ ఎక్కడ, కరీంనగర్, ఇంకొకటి యుఎస్ ఆర్డర్, యూకే ఆర్డర్ నుంచి అన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఆ అన్ని ఆర్డర్స్ కూడా మీకు ప్యాక్ చేసినప్పుడు కూడా చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంత ట్రస్ట్ చేస్తున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కానీ ఇంకొంచెం నా బిజినెస్ ముందుకు పోవాలంటే ఇంకేమన్నా దీనికి ఇంప్రూవ్మెంట్స్ కావాలా, మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరా, ఏమైనా ఉంటే కూడా నాకు కొంచెం హెల్ప్ చేసి మెసేజ్ రూపంలో పెట్టండి. లేదా ఇంకా నేను ముందు గ్రో అవ్వాలనుకుంటే నాకు ఏదైనా ఉంటే మీరు లైక్స్, షేర్స్, కామెంట్స్ చేయండి. దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందట. అండ్ నాకు ఈ ఇన్స్టా గురించి జీరో నాలెడ్జ్. బట్ ఏంటంటే, నాకున్న హెక్టిక్ బిజినెస్ వర్క్స్ లో నా జాబ్, నా బిజినెస్ ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా ఇంట్లో వర్క్ కూడా వర్క్ చేసుకుంటూ, నాకు ఎవరు తిండి పెట్టరు, నేనే పెట్టాలి అందరికి, నేనే వర్క్ చేయాలి, నేనే కుకింగ్ చేయాలి. నేను ఎవరిని పని మనుషులను పెట్టుకోలేదు. అందుకోసం అనేసి నేనేమంటున్నా అంటే, ప్రతి వర్క్ ఊడ్చేది, తూడ్చేది, వండేది, కడిగేది అన్ని నేనే. కాబట్టి నాకున్న టైంలో నేను 1 minute 2 minutes 3 minutes వీడియో చేయడానికి కూడా అది నేనే స్వయంగా తీసుకుంటా సెల్ఫీ తోటి. ఓకేనా. ఇంకొకటి, నాకు సెల్ఫీ స్టిక్కులు కూడా లేవు, ఏవి లేవు. ఏదైనా గోడ కానిచ్చో స్టూల్ మీద పెట్టుకొని నేను వీడియోస్ తీస్తూ ఉంటా. ఇప్పుడు కూడా బీరువా ముందు కూర్చొని మాట్లాడుతున్నా, ఇది మీకు లాక్ కనబడుతుంది కదా, అట్లా అన్నట్టు. అందుకోసం అనేసి ఇందులో నేను దాచేది ఏం లేదు. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి నేను చెప్పే ఐడియా ఒకటే ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అన్నది కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ ని మళ్ళీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని ట్రిపుల్ చేయగలిగారా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు లాభం ఎక్కువ చూసుకోవద్దు. లాభం ఎక్కువ చూసుకుంటే బిజినెస్ నడవదు. లాభం కాకుండా మంచి ప్రోడక్ట్ ని తక్కువ లాభంతో ఎక్కువ సేల్ చేయండి. అంటే ఒక వస్తువును ₹1 లాభం అమ్మే కంటే
10 వస్తువులను ఒకే రూపాయితో లాభం అమ్మితే మీకు 10 రూపాయల లాభం వస్తుంది. అది నేను చెప్పేది, నా స్వయంగా నా అనుభవంలో నేను తెలుసుకున్న ముచ్చట అది. ఇంకేం దోస్తులు, సండే ఎంజాయ్ చేశారా బాగా? ఏం తిన్నారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఉంటా దోస్తులు, మరి బాయ్.